UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్లస్లు మైనస్లు అన్ని బేరీ చేసుకొని ఒక స్టాండ్ తీసుకుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వానికి. ఆబ్వియస్గా దే హ్యావ్ టు డెవలప్ దట్ వెల్. మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు, అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్గా చేశారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది రేపు పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక 5 years తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇంకా అమరావతి తప్పితే ఇంకా ఆప్షన్ అట్లే. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అది కాదు 3 క్యాపిటల్స్ ఉండాలి అన్నారు. 3 క్యాపిటల్స్లో 3 ప్లేస్లో సరిగ్గా డెవలప్ కాలేదు, ఏది అనుకున్నంత ముందుకు కాలేదు కాబట్టి 3 క్యాపిటల్స్ ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా ఓడిచ్చేసారు. అవును సార్, వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా ఇచ్చారుగా. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు, దిస్ ఈజ్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు. అదే సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ అంటే మీడియాకి చూపించడం కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని గురించి చూపించడం కానీ, లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎగ్ పఫ్లు అని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టిన కానీ, లేదంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా బయటికి రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అంటే అదే నేను చెప్పేది, ఒక మేర వరకు చూపించాలండి. ఆబ్వియస్లీ తప్పలేదు, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని సత్సంగాలు చేసుకో అవునా. సో బట్ అది ఒక మేరకు కరెక్టే. సో ఇక్కడ ఇష్యూ జరిగింది, దీనివల్ల ఇంత నష్టపోయాం గత ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి. ఓకే. సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు మెయిన్ మనం వార్తలు ఏదో టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ చూస్తున్నారు. చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ వ్యూవర్, ఇప్పుడు మీరు ఒక వీడియో చూసారు అనుకోండి, దాని టైప్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ వీడియోస్ చూస్తుంటాం. సో కింద ఉండేది ఇప్పుడు మీ చంద్రబాబు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, దాని దగ్గర నుంచి దాని బేస్ మీద ఒక 1000 వీడియోలు రిలీజ్ అవుతాయి. ఈ 1000 10,000 కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్, ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే. బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇంటూ ద లైమ్ లైట్. వాళ్ళు 10% 20% కష్టపడి లేదు మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు 80% మీరు దోహదపడుతున్నారు, దానికి చూపిస్తున్నారు, వీళ్ళే చూపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీ నోట్ నుంచి వస్తే మళ్ళీ మినిస్ట్రీ నోటీస్ వస్తుంది, మినిస్ట్రీ నోటీస్ వస్తే ఆబ్వియస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్ అంటే ప్రతి ఆడియన్కి అదే కనపడుతూ ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ ఆ లైమ్ లైట్కి వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది. మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారనుకోండి, ఆబ్వియస్గా మీకు కావాల్సింది వైఎస్ఆర్పీ పడిపోవాలి, మీరు లేయాలి. అదే కదా ఒకటి మీ యొక్క ఇంటెన్షన్, లేకపోతే పార్టీలు గెలవాలి, మనమే గెలవాలనుకున్నారు కదా. మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ రేటెడ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జరుగుతుంటే ఆబ్వియస్గా లైమ్ లైట్లోకి తెచ్చి మీరు స్ట్రెంగ్తన్ చేసినట్టు ఉపయోగపడుతుంటుంది. ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. అదే సార్. అయితే ఇక్కడ కొన్ని పనుల్లో చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు. అదే విధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వారిని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇటువంటి కూడా ఒక 4-5 కార్యక్రమాలు కూడా చేశారు. సో అది ప్రజల్లో ఎలా అదే అలాంటి చెప్పింది ఆ పాజిటివ్ మీరు చెప్పింది ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఇప్పుడు ఏంటి, ఒకరెక్కడో ఇక్కడ దుబాయ్లో ఒకరు ఇబ్బంది పడుతున్నారు, మీరు తన అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ సంబంధం లేదు, మీరు తిను బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, ఆయన వల్ల నేను ఇట్లా బయటకు వచ్చాను, చాలా మంచి జరిగింది, పాజిటివ్ జరిగింది, ఇది లక్షలాది మంది చూస్తారు. సో యు ఆర్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట. ఓకే, మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదే సార్, అది నేను చెప్పింది, మీరు రైట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇట్లాంటి థింగ్స్ మీద ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది, ఇమీడియట్గా ఇష్యూ ఉంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు కీప్ ఆన్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టర్న్ అవుద్ది. రేదర్ దెన్ ఆల్వేస్ మీరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు ఆబ్వియస్గా మీరు దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం. అదే సార్. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరగట్లేదు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరగట్లేదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది. వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటి అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా. అవును సార్, ఆబ్వియస్గా రేకెత్తిస్తున్నారు, దాన్ని అడ్రస్ చేస్తారు, మాట్లాడతారు, ఏదో ఒకటి ఉంటుంది, హైగా ఉంటుందా మామూలుగా మాట్లాడతారు వేరే విషయం.
బట్ నిజంగా అవసరం ఉన్నంత ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదే సార్, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నాను. అదే సార్, అంటే ఇందాక మీరు అపోజిషన్ అన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ కావాలి నాకు అని చెప్పని అడగడం కూడా జరిగింది. అది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అపోజిషన్ స్టేటస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా పీపుల్ని మీరు నాకు అపోజిషన్ మీరే అని వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎక్కువ చెప్తున్నారు. స్టేటస్ కంటే కూడా స్టేటస్ వచ్చినా రాకపోయినా ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. అదే సార్, బట్ మీరు ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ నాకు అపోజిషన్ ఇదే అన్నట్టు. అదే సార్, అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి సార్. రీసెంట్ డేస్లో జరిగిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డూ వివాదం ఏదైతే ఉందో